హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను వాక్కాయ నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ వాక్కాయలని చెర్రీకాయలు అని కూడా అంటారు. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, కారకారంగా పుల్ల పుల్లంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను వాక్కాయలను హాఫ్ కిలో తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని తుడిచి ఆరపెట్టి ఉంచాను. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఉప్పు కారాల మెజర్మెంట్ కోసం ఈ కాయలని ఒక గ్లాసు తోటి కొలుచుకున్నాను. ఇవి 4 గ్లాసులు వాక్కాయలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మెజర్మెంట్ కోసం తీసుకున్న గ్లాసు తోటి 1 గ్లాసు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను ఆవాలని యాడ్ చేసుకొని, ఆవాలు చిటపటమనగానే 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలను పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపంతా ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న వాక్కాయలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ వాక్కాయలని అలాగే లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఇవి టపటప వెంటనే పగిలిపోతాయి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్కరం లేట్ అయితే గుజ్జుగా అవుతుంది. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, కాయ అట్లా పగుళ్ళు ఇచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ కాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్ తోటి సమానంగా 1 గ్లాసు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు కారాన్ని యాడ్ చేసుకోవాలి. తూకం ప్రకారం సాల్ట్ 100 గ్రాములు, కారం 75 గ్రాములు. 1 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను వేయించిన మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు వేయించిన ఆవాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండ తగలకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. చేత్తోటైనా సరే ఉండ లేకుండా చూసుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి చల్లారిన వాక్కాయలని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఆయిల్తో సహా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం పొడులన్నీ కూడా ఈ కాయల్లోకి బాగా కలిసేలాగా చూసుకోవాలి. మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏవైనా కూడా తగ్గినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన మూత ఉంచి పక్క రోజు వరకు ఉండనివ్వాలి. పక్క రోజు ఉదయం ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి, మనం పోసిన ఆయిల్ కూడా కరెక్ట్గా తేలింది, సరిపోయింది. నాకైతే ఇక్కడ పచ్చడి టేస్ట్ అంతా బాగా సరిపోయింది. ఇంకేమీ కలపనవసరం లేదు. ఇప్పుడు దీన్ని తడిలేని గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.